హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే స్లీవ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ కోసం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను. 7.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఈ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్‌లో ఉంది. అలానే డిజైన్ కోసం రా సిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ కూడా నేను ఒక 2 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి హ్యాండ్‌కి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం నేను ఇక్కడైతే ఒక 10-12 పీసెస్ వరకు స్టిచ్ చేసి పెట్టుకున్నాననమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉండే స్లీవ్ డిజైనే ట్రై చేయాలనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. మనకి స్టిచెస్ ఏవి కూడా బయటకి కనిపించకుండా చాలా నీట్‌గా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! దీన్నైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్‌ని కూడా ఈక్వల్‌గా ఉంచుకొని స్టిచెస్ వేసేసుకోవాలనమాట. నాకిక్కడైతే 5 వరుసల్లో అయితే ఒక్క స్లీవ్‌కి 5 పీసెస్ అయితే పడతాయి. మొత్తం మనకు కావాల్సిన పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకొని, మనకి చివర ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే గనక కటింగ్ చేసేసుకోవాలి. లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి ఇలా ఈ విధంగా కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర మిడిల్‌లో మార్కింగ్ చేసుకోవాలనమాట. అంటే మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని, హ్యాండ్ లెంత్‌కి సరిపడా ఎన్ని పీసెస్ పడతాయో చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద స్టిచెస్ కోసం, అలాగే ఒక 1 ఇంచ్ వరకు పైన స్టిచెస్ కోసం వదిలేసి, మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరమైతే అన్ని పీసెస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఈ డిజైన్ కొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటే గనక, ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్‌కి అయితే కటింగ్ చేశాను కదా! మీరు 3 ఇంచెస్‌కి కాకుండా 2.5 ఇంచ్‌కి గాని కటింగ్ చేస్తే, మీకు ఇంకా ఇక్కడ చూపించిన డిజైన్ వచ్చేసి ఇంకా తక్కువగా అయితే వస్తుందనమాట. ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే ఫోల్డింగ్ చేసేసుకొని, మనం వేసుకునే స్టిచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టిచెస్ అన్నీ కూడా కనిపించకుండా మనం ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. అలానే మరీ ఎక్కువగా ఫోల్డింగ్ చేసేయకండి. ఎక్కువగా ఫోల్డింగ్ చేసినా సరే మనకి స్లీవ్ అనేది చాలా ఎత్తుగా కనిపించినట్టుగా ఉంటుందనమాట. ఇప్పుడు దీనిపైన ఒక సైడు స్టిచెస్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఈ లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసినప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్టిచెస్ వేస్తారు. ఇక్కడైతే చంక లోతైతే తీసేస్తున్నాను. ఈ చంక లోతు తీసిన తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసేసుకొని ఒక సైడ్ అయితే చంక లోతు తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా! సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే దీన్ని జాయింట్ చేసేయాలన్నమాట. మనకి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ చేసినట్టుగా కనిపించదు. చాలా నీట్‌గా ఉంటుంది. స్టిచెస్ అన్నీ కూడా మనకి అన్నీ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. పైపింగు ఇది కూడా బయటికి కనిపించకుండా ఈ విధంగా నీట్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్‌గా కటింగ్ చేసిన నార్మల్ పీస్‌ని అయితే తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా సరే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది బ్లౌజు. నేనైతే నార్మల్‌గానే క్రాస్‌గా కటింగ్ చేసుకున్న క్రాస్ పీస్‌ని తీసేసుకొని చిన్నగా పైపింగ్ అయితే చేసేస్తున్నాను. దీని మిడిల్‌లో మీరు థ్రెడ్ పెట్టారంటే గనక ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. స్టిచెస్ అనేవి ఎక్కడ కూడా బయటకి కనిపించదనమాట. డిజైన్ అసలు మనం ఎలా స్టిచ్ చేసామన్నది కూడా తెలియకుండా నీట్‌గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసి, ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఈ విధంగా రివర్స్‌లో ఉంచేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చివర ఎక్స్ట్రా ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్. దీన్ని మొత్తం కటింగ్ చేసేసి ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేస్తే ఇలా వన్ సైడ్ అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఏంటంటే పైపింగ్ గానీ, అలానే స్టిచ్ చేసిన డిజైన్ గానీ ఎక్కడ కూడా కనిపించదనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా మొత్తం ఇప్పుడు నెక్ చుట్టూ ఈ ఈ విధంగా హ్యాండ్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకొని కంప్లీట్‌గా మీకింకా కావాలి అని అనుకుంటే గనక లేస్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు 2 సైడ్స్ కూడా. మాకు లేస్ ఏమి వద్దు ఇట్లనే బావుందని అనుకుంటే ఇలానే ప్లెయిన్‌గా అయినా సరే ఉంచేసేయొచ్చు. కాకపోతే మనం స్టిచ్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కరెక్ట్‌గా హ్యాండ్ మిడిల్‌లో వచ్చేలా చూసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాస్ పోకూడదు. ఇలా క్రాస్ పోయిందంటే మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ డిజైన్ అనేది సైడ్‌కొచ్చేస్తుంది. చంకకి అవతల వైపుకి గాని, ఇవతల వైపుకి గాని షోల్డర్‌కి వచ్చేస్తుందనమాట. ఆ విధంగా కాకుండా మనం ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడికైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ మిడిల్ దగ్గరికి ఈ డిజైన్ వచ్చేలాగా చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి, ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్‌లో ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ మాత్రమే కాదు, స్లీవ్ డిజైన్స్, అలానే బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అన్నింటిని కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో, వీటికి బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు బీడ్స్ ఇష్టం లేకపోతే గనక డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా బీడ్స్‌ని అయితే స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా లీవ్స్ అన్నిటిని కూడా ఫోల్డింగ్ చేసేసి, నేను ఇక్కడైతే సిల్వర్ కలర్ బీడ్స్ వేస్తున్నాననమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ కలర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు.
చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో మీ ఇష్టం అనమాట. ఇంకా ఏ సైజులో వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్సే తీసుకున్నాను నేను. అలానే డిజైన్ సైజ్ ఇంకా తగ్గించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ఇక్కడ మనం తీసుకున్న ఈ డిజైన్ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! 2.5 ఇంచెస్ కానీ, 2 ఇంచెస్ కానీ తీసుకుంటే ఇంకా చిన్నగా వస్తుందనమాట. మీకు ఎల్బో హ్యాండ్స్‌కి చిన్నగా ఈ డిజైన్ వేసుకుంటే గనక చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీన్నైతే డైరెక్ట్‌గా మనం చంకలోతు తీసుకున్నాం కదా! చంకలోతు తీసుకున్న వైపు ఒకసారి చెక్ చేసుకొని ఈ స్లీవ్‌నైతే బ్లౌజ్‌కి జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ వీడియో అయితే 2 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలని అప్లోడ్ చేయడానికి నాకు సపోర్ట్‌గా